మరి ఇప్పుడు మనకి మీకు అందరికీ కూడా చాలా ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఒక ఫిలిం మరియు టీవీ ఆర్టిస్టు బాలాజీ గారు మన పిరమిడ్ని సందర్శించడానికి వచ్చారు. మరి వారిని మనం కరతాళ ధ్వనులతో ఆహ్వానించుకుందాము. అలాగే ఆచార్య శ్రీనివాస్ గారిని, సూరారెడ్డి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానించుకుందాం కరతాళ ధ్వనులతో. బాలాజీ గారు మనం చాలామంది చూస్తున్నాం. నేనైతే నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఎన్నో సినిమాల్లో హీరోగా చేశారు, విలన్గా చేశారు. ఇప్పుడు ఈయన వయసు ఎంత అనుకుంటున్నాం మనం? ఓ 40 ఉంటాయేమో, 45 ఉంటాయేమో. 68 సంవత్సరాలు అటు ఈయనకి. 68 సంవత్సరాలు గట్టిగా చప్పట్లు కొడదాం. ఈయనకి కొంత ఆధ్యాత్మిక ప్రవేశం కూడా ఉంది. మన గిటార్ రావు గారి ద్వారా మన బాలాజీ గారు ఇక్కడికి వచ్చారు, నాకు పరిచయం అయ్యారు. ఆయన మెసేజ్ తీసుకుని మనం ఆయనతో ఒక 5 నిమిషాలు ధ్యానం చేపించి భోజనంకి పోదాం. శుభం భూయాత్. సర్వే జన సుఖినో భవంతు. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మన మనస్సు పడే వేదనతో వస్తాయి. మనసుతో ఘర్షణ పడితే వస్తుంది. మన మనస్సు మన దగ్గర ఉందా లేదా అనేది ఒక్క సెకండ్ కానీ ఆలోచించగలిగితే మన దగ్గర ఉండదు. పరిపరి విధాలుగా పరిగెడుతూ ఉంటుంది. ద ఆక్టోపసీ, ద వేరియేషన్ ఆఫ్ ట్రావెలింగ్ హ్యూమన్ సోల్. వై ద సోల్ గోయింగ్ అప్ అండ్ డౌన్స్? ఎందుకు మన ఆత్మ ఎందుకు మనకి అటు ఇటు ప్రయాణం చేస్తూ ఉంటుంది అంటే భావ ప్రకటన, భావజాలం, మన ఆలోచన, స్వార్థం, పగ, ద్వేషం ఇవన్నీ మనిషిలో చోటు చేసుకుంటాయి. ఎందుకు చోటు చేసుకుంటాయి? ఇవన్నీ చోటు చేసుకోవడానికి ఒకటి కారణం మనీ, డబ్బు వ్యామోహం. డబ్బు వ్యామోహంలో మనం ఏం చేస్తున్నావో ఏం చెయ్యకూడదో మనం తెలుసుకోలేని స్థితికి వెళ్ళిపోతాం. దేవుడు అందరినీ ఒకేలాగా పుట్టించాడు, ఒకేలాగా జీవించమని చెప్పాడు. తలరాత మనకి రాసాడని అనుకుంటాం. మన తలరాత మనమే రాసుకుంటున్నాం, మనమే నడుచుకుంటున్నాం, మనమే అధపాతాళానికి వెళుతున్నాం, లేదంటే శిఖరాగ్రాలకి అక్కడ నుంచుంటాం. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? ద ఫైట్ బిట్వీన్ యూ అండ్ యువర్ సోల్. మీ ఆత్మతో మీరే సంఘర్షణ పడుతున్నారు, మీ మాటతో మీరే ఘర్షణ పడుతున్నారు. ఇవన్నీ లేకుండా ఉండాలంటే స్తబ్దిత, మౌనం, చిరునవ్వు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ధ్యానం. మహా తదేక దృష్టితో మన ఆత్మకి మనం నమస్కరించుకుంటూ, మన ఆత్మని మనం పరిశీలన చేసుకుంటూ నమః ఓంకారం మనం పఠించగలిగితే మీ ధ్యానానికి మీరే గురువు. ధ్యానం చేసేటప్పుడు, చేయాలనుకునేటప్పుడు పరిపరి విధాలుగా మన మనసు పరిగెడుతూ ఉంటుంది. ఆ మనసును కంట్రోల్ చేసుకోవడంలోనే మనకి శక్తి అనేది ఒకటి ఉంది. ఆ శక్తిని జయించగలిగితే నువ్వు ధ్యానంలో గొప్పవాడు అవుతావు. ఆ శక్తిని మీరు జయించాలి అనుకుంటే గురువు కావాలి, దేవుడు తోడుండాలి, మంచి మాటలు చెప్పే ఆధ్యాత్మిక వ్యక్తులు ఉండాలి. వీళ్ళందరూ ఎందుకు వస్తారు?
ఎందుకు మన దగ్గరకు వచ్చి చెప్పాలి? మహర్షి గారు కానీ బ్రహ్మర్షి గారు కానీ ఎందుకు మనందరికీ చెప్పాలి? దేనికోసం చెప్పాలి? అందరూ నా జీవ సరాసులే, అందరూ నా వాళ్లే. దేవుడు నన్ను పుట్టించాడు, 10 మందికి సేవ చెయ్యమన్నాడు. ఆ సేవలో వాళ్ళకి అద్భుతమైన శక్తిని ఇవ్వాలని నాకు అనుజ్ఞ ఇచ్చాడు. ఆ అనుజ్ఞతోటి 1000 మందిలో ఒక 10 మంది మారినా చాలు. ఆ 10 మంది 10 మంది 10 మంది 10 మంది లక్షల కోట్లు 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 అవుతాయి. అది ప్రతి ఒక్కరు కూడా మనం నడిచే విధానం కానీ మనం మాట్లాడే మాట కానీ స్వచ్ఛంగా, స్వచ్ఛందంగా, ఆహ్లాదకరంగా, ఆనందదాయకంగా ఎప్పుడైతే మీరు మాట్లాడగలిగారో ఎదుటివాడు మిమ్మల్ని ప్రేమిస్తాడు, ఎదుటివాడు మిమ్మల్ని అభినందిస్తాడు. ఆ అభినందనే వాడికి శక్తి, ఆ ప్రేమే వాడికి భుక్తి. ఆ రెండు మీరు ఇవ్వగలిగినాడు ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికుల గురువులే అవుతారు. స్థితి, గతి, వికాసం. స్థితి మనిషిని నిలబెడతాది, గతి దారి చూపిస్తుంది, వికాసం బుద్ధిని వికసింపజేస్తుంది. ఈ మూడింటిని ప్రేరేపించగలిగేది నేత్రాలు, మన కళ్ళు. మనం చూసే విధానం ఎప్పుడైతే బాగుందో, ఎదుటి వాళ్ళతో ఎప్పుడైతే బాగా మాట్లాడగలిగామో, ఎప్పుడైతే మనం వాళ్ళని ప్రేమించగలిగామో, అదే వాడికి శ్రీరామ రక్ష. అంతకన్నా చెప్పగలిగింది లేదు. ఇంకా చాలా చెప్పాలి, ఇంకా ఉంది. ఓంకారం అందరూ కూడా పఠించండి. ఓంకారంలో నుంచే ఆత్మ మనసు రెండు ఉంటాయి. మనసు పరిగెడుతుంది, ఆత్మ నిబ్బరంగా ఉంటుంది. ఆ మనసుని ఛేదించాలనుకుంటే ఆత్మని మీ మనసులోకి ఆవహింపజేసుకోవాలి. అదే ధ్యానం. నా మనవడి పేరు గుహన్ వశిష్ఠ్. వశిష్ఠ్ అనే పేరు ఇక్కడ వశిష్ఠ్ అనేది కూడా నాకు ఇక్కడ చూశాను. ఆ పేరు పెట్టడం వల్ల లేకపోతే వశిష్ఠ మహర్షి నన్ను ఇక్కడ రప్పించడం నాకు తెలీదు. అలాగే మా మిస్సెస్ భగవద్గీతలో 2 సార్లు గోల్డ్ మెడల్ తెచ్చుకుంది. అలాగే ఎప్పుడు కూడా ఎదుటి మనిషిని ప్రేమించడం నేర్చుకున్నాం, అలాగే ఉండాలనుకుంటాం. ఈరోజు నేను ఎలా ఉన్నాననుకుంటే మన భావన, మన ఆలోచన, మన యుక్తి, శక్తి. ఈ అవకాశం వచ్చినందుకు, అలాగే మీతో మాట్లాడడానికి కారణం గిటార్ రావు గారు. నాకు 15 సంవత్సరాల నుంచి సన్నిహితుడు. ఆయన హైదరాబాద్లో కేబీఆర్ పార్క్ దగ్గర ఫ్లూట్స్ అందరికీ ఫ్రీగా ఇచ్చి సంగీతం నేర్పించాలని ఉద్దేశంతో ఉండేవాడు. సంగీతం ఎందుకు నేర్చుకోవాలి? చిన్నపిల్లలకి ఎందుకు నేర్పాలి? జ్ఞానం పెరగడానికి. అలాగే ఆ శక్తి అంటే ముందు ఆలోచించడానికి, స్థితి పెరగడానికి సంగీతం. అలాంటి ఉద్దేశం ఉన్న మనిషితోని నేను ఈరోజు మళ్ళీ 8 సంవత్సరాల తర్వాత వారు నన్ను కలిశారు. మరి ఎందుకు వచ్చానో నాకే తెలియదు. ఇది నాకు నిజంగా వన్ ఆఫ్ ద బిగ్ చప్పట్లు కొడదాం ఒకసారి బాలాజీ గారికి. థ్యాంక్ యూ సార్, ఆపర్చునిటీ.